తెలుగు ఇండస్ట్రీలోని సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్. నేడు రాజకీయాల్లో కూడా ఆ బ్రాండ్ని కొనసాగిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ తరపున గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అద్భుతంగా విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తూ అనిపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా మారిపోయారు. ఢిల్లీ రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు అయితే గట్టిగా వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి గత వైసీపీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి మంత్రి ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాగా రాణిస్తున్నారు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదేదో మాటలు అన్నాం. అవన్నీ గత ప్రభుత్వ నాయకులు అనమంటే అన్నాం, అంతేగాని మనసులో నుంచి వచ్చిన మాటలు అయితే కాదు. దయచేసి నేను క్షమించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే తన కెరీర్లోనే మొట్టమొదటిసారిగా ఆయన ఒక పానిడే సినిమాతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమా పేరు హరిహర వీరమల్లు. ఈ సినిమా అద్భుతంగా విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఓజీ సినిమాతో రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు.